బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో గంటన్నర వ్యవధిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో మహబూబాబాద్ పట్టణంలో ఒక్కసారిగా పలు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబాబాద్లోని కొరివి గేట్ దగ్గర మరియు ఆర్టీసీ కాలనీ ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ తొర్రూరు మధ్యలో లెవెల్ బ్రిడ్జిలలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. పట్టణ పరిధిలో ఉన్న వాగులు, వంకలు, కల్వట్లు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న రాత్రి నుండి మహబూబాబాద్ కే సముద్రం, నెల్లికదురు, ఇనుకుర్తి తదితర మండలాల్లో వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి ఎవరూ రాకూడదని జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకాస్ జిల్లా ప్రజలకు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో గంటన్నర వ్యవధిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో మహబూబాబాద్ పట్టణంలో ఒక్కసారిగా పలు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబాబాద్లోని కొరివి గేట్ దగ్గర మరియు ఆర్టీసీ కాలనీ ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్ తొర్రూరు మధ్యలో లెవెల్ బ్రిడ్జిలలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పట్టణ పరిధిలో ఉన్న వాగులు, వంకలు, కల్వట్లు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న రాత్రి నుండి మహబూబాబాద్ కే సముద్రం, నెల్లికుదురు, ఇనుకుర్తి తదితర మండలాల్లో వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి ఎవరూ రాకూడదని జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకాస్ జిల్లా ప్రజలకు చెప్పారు. నా పేరు సునీత. ఇక్కడ కొరివి గేట్ దగ్గర మేము ఇక్కడ కిరాయికి ఉండడం జరుగుతుంది. బంధం చెరువు నిండి ఇట్లా రోడ్డు నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి ఫ్లో అవ్వడం వల్ల మాకు మధ్యరాత్రిలో పోయిన ఆదివారం 3 గంటలకి వాటర్ మొత్తం ఇల్లు నిండిపోయింది. సడన్గా పిల్లలు కింద పడుకోవడం వల్ల మాకు తెలిసింది, కానీ లేదంటే కరెంటు వల్ల మేము చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది ఆ రోజు. మరి చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రోజు కూడా ఎలాంటి సహాయక చర్యలు మాకు ఏమీ కూడా అందలేదు. మొత్తం వాటర్తో నిండిపోయి ఇంటి ముందు నుంచి మళ్ళీ నిన్న వచ్చిన వర్షానికి కూడా మళ్ళీ ఇంట్లోకి వాటర్ రావడం జరిగింది. ముందు నుంచి బాగా వాటర్ ఫ్లో అవుతుంది. దానికి కట్ట ఏదన్నా ఏర్పాటు చేసి ఆ ఫ్లోటింగ్ ఇటు రాకుండా మరి మాకు కూడా సహాయాన్ని అందించాలని ప్రభుత్వం మంచిగా చర్యలు తీసుకొని మాకు ప్రాణాపాయ స్థితిలోంచి ప్రతిరోజు సండే నుంచి వాళ్ళ సండే వరకు మేము వెళ్ళి మళ్ళీ మా మరిది గారు వాళ్ళ ఇంట్లో పడుకోవడం జరుగుతుంది. ఇంట్లో పడుకోవాలన్నా, ఇంట్లో ఉండాలన్నా భయంగా ప్రాణాలు అరచేతుల్లో